ఆల్రైట్, సో ఫైనల్ రౌండ్కి వచ్చేసారు టీమ్ ఏ అండ్ టీమ్ బి. ఇద్దరు 100 పాయింట్స్ తో ఈక్వల్ గా ఉన్నారు, అందుకే ఫైనల్ రౌండ్కి వచ్చేసారు. గేమ్ చాలా సింపుల్, వెనకాల బెలూన్స్ ఉన్నాయి, ఓకేనా? సో టీంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి చేతులు ఇద్దరు వెనక పెట్టేసి ఫేస్ ఫేస్ మధ్యలో బెలూన్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక బ్లాక్ ఉన్నది, అక్కడికి వెళ్ళిన తర్వాత చేతులు వాడకుండా బెలూన్ని పగలగొట్టాలి ఫేస్ ఫేస్ ఇలా ప్రెస్ చేసి, ఓకేనా? ఎవరైతే 1 minute లో ఎక్కువ బెలూన్లు పగలగొడతారో వాళ్ళే ఈ ఎపిసోడ్ విన్నర్స్. సింపుల్, ఓకేనా? ఫస్ట్ మనము వీళ్ళతో ఆడదాం, దాని తర్వాత మాకు తెలిసిపోద్ది, ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ప్రెస్ చేయండి ఫేసెస్ తో. ఇక్కడే పగలగొట్టేలా ఉన్నారు. 4, 3, 1 minute లో టోటల్ గా 7 బెలూన్. సూపర్. ఇప్పుడు అర్థమైందా ఎంత అంటే? ఇప్పుడు మీ నిజమైన బ్యూటీ బయటకు వచ్చిందండి. ఈ గేమ్ ఆడాలి, నువ్వు గెలవాలి, అది మేము చూడాలి. అది సూపర్. కాబట్టి ఇద్దరు ఆడి గేమ్ గెలవాలి. నేను ఫ్లో లో చాలా కంఫర్టబుల్. సూపర్ డార్లింగ్. కొంచెం రావాలి ధనుష్ భయ్య, రావాలి. కమ్ ఆన్. ఇన్ 3, 2, 1 గో. చెయ్యి వాడద్దు, చంపేంటి. అర్థమైపోయింది. మా ధనుష్ గారి ప్రాబ్లం ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. కీర్తి గారు కన్నెర చేసి ఆడ నుంచి చూస్తున్నారు, అందుకని ఈ గేమ్ ని ధనుష్ గారు కీర్తి గారు ఆడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఉన్నది 3, 2, 1 గో. మొహం కింద పెట్టేస్తాడంట. ఏం చేస్తున్నారు? సో ఈ దెబ్బకి ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరు విన్నరు? ఏమిరా ఈ క్వశ్చన్ ఎడ్డిగాడివా అని అంటున్నారు. ఈజీగా తెలిసిపోయింది టీమ్ బి అని. టీమ్ బి. ఆల్రైట్, సో ఈ ఎపిసోడ్ లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు స్టార్టింగ్ లో వచ్చి తక్కువ మార్కులు వచ్చాయమ్మా అంటే ముందు చూడు ముసల పండగ అన్నది నిరూపించుకుంది. సో ఫుల్ అల్లరి చేస్తూ ఈ గేమ్ ని గెలుచుకున్న వారు టీమ్ బి. 25,000 రూపాయలు. అది ఆట పాట అల్లరి కొద్దిగా మాస్, అదే మా చెల్మార్ షో. ప్రతి వారం ఇలానే వచ్చి మీ అందరిని ఎంజాయ్ చేపిస్తాం. మళ్ళీ నెక్స్ట్